నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, సింహరాశి వారికి 2024లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? ఏ గ్రహాలు అనుకూలంగా లేవు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవు, ప్లానటరీ యొక్క పొజిషన్ ఏంటి, గ్రహస్థితులు గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేస్తే, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే మిగతా ఏదైతే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. అంటే మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపి సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి సహజంగా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే సప్తమంలో శని, అష్టమంలో రాహు, నవమంలో గురువు ఏప్రిల్ 30 వరకు, తర్వాత దశమంలోకి గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. అయితే సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఆ గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే విద్యార్థులు అధికంగా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నవమ స్థానంలో గురువు యొక్క సంచారం, ఆ తర్వాత ఆఫ్టర్ మే 1వ తారీఖు తర్వాత దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళకి కానీ, అలానే డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కానీ లేదా ఎంబీబీఎస్ కానీ జనరల్ డిగ్రీ చేస్తున్న వ్యక్తులందరూ కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే విద్య యందు శ్రద్ధతో చదివే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని విద్య యందు ఫుల్ ప్లెడ్జ్డ్గా చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపుగా విద్యార్థులకు ఓకే. మిగతా గ్రహస్థులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంత సంసార బంధం విషయంలో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే బయట చికాకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడకుండా యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అనవసరమైన విషయాలు అంటే ఏమీ ఉండవు, ఇన్డెప్త్గా చూస్తే అనవసరమైన విషయాలకి కొంత ప్రాబ్లమాటిక్ క్రియేట్ మనం చేసుకోకూడదు. అంటే ప్రధానంగా గొడవలు అనేవి చేసుకోకుండా ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయం చేసుకొని ముందుకెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం అనేది చేయాలి. అలానే మిగతా గ్రహాల యొక్క కలయికను కూడా మనం చూస్తే గురువు యొక్క బలం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో వివాహ సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. సంతానపరంగా ఇబ్బందులు లేకుండా సంతాన అభివృద్ధి జరగటము, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. గతంలో ఏదైతే డబ్బు ఇచ్చామో ఆ డబ్బన్నీ కూడా మనకి రావు అనుకునే స్థితిలో కూడా మనకి ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు లేదు, ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి అని అర్థం. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా ఉన్నతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి వ్యాపారానికి, మంచి ఉద్యోగానికి, చదువుకి, ఆ చదువుతో పాటు దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బ్యాంక్ సంబంధించిన లోన్స్. అలానే తర్వాత అష్టమ స్థానం రాహు యొక్క సంచారం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం అంటే పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రం జాగ్రత్త ఉండాలి. మామూలుగా వ్యాధులు లేని వాళ్ళకి పెద్దగా అవసరం ఏం లేదు. ఎందుకంటే అష్టమ స్థానం రాహు ఉంటే ఏంటంటే శనివత్ రాహు అంటారు శాస్త్రంలో. శని ఇచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో రాహు కూడా ఇస్తాడంటాడు. అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల కింద అధికారులతో కానీ పై అధికారులతో కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే చీటికి మాటకి ఏదో రకంగా మాట్లాడటం, అలానే అవమానాలు జరగటం, ఏదో మాట్లాడటం, బ్లేమ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కొంతమంది తట్టుకోలేరు అవమానాలు. అందువల్ల వీళ్ళు ఏంటంటే కొంత మానసికంగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆ మానసికంగా ఆందోళన లేకుండా కొంత అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ప్రతిదీ కూడా చూసి చూడనట్టుగా పోతేనే వీళ్ళ జీవితం నడుస్తుంటుంది. ఏ మనిషి జీవితమైనా కొన్నాళ్ళు అవమానాలు జరుగుతుంటాయి. సంఘంలో అదే సంఘం పైకి ఎత్తేస్తుంది, ఒకేసారి నేల కొట్టేస్తుంది ఆ మనిషిని. అది లోక సహజం. ఎత్తారని సంబరపడకూడదు,
కింద పడేశారని ఆవేశపడకూడదు. సమాజం యొక్క గుణమే అంతే. అలానే కొంతమందికి ఈ గ్రహ సంచారం బాగాలేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. సింహరాశి వాళ్ళకు కూడా అలాంటి సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్గా ఉన్నాం అనుకో, ఏ సంఘటన జరిగినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. జరుగుతుందిలే అని మన మానసికంగా దృఢ నిశ్చయంతో ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత జరిగిన తర్వాత కూడా పెద్దగా వాళ్ళేమి బాధపడే అవకాశాలు ఉండవు. అలాంటివి కొన్ని ప్రిపేర్ అయ్యి ఉండాలి మానవుడు. మానవుడు సంఘంలో ఉన్న తర్వాత భగవద్గీతలో ఒక కృష్ణుడికి అర్జునుడికి ఒక సంఘటన జరిగితే, అర్జునుడు పెదనాన్న ఉన్నాడు, బాబాయిలు ఉన్నాడు, మేనమామలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కృష్ణ నేను యుద్ధం చేయలేను అంటాడు కదా. యుద్ధం చేయలేనంటే వాళ్ళు మిమ్మల్ని చంపుతారంటాడు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట అర్జునుడు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో మనకి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు కదా ఒక్కొక్క రాజకీయ నాయకుడు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చుకోవటం కాదు, ప్రజలకు ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్లు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఎవరికో కాదు అధికారం వస్తుంటుందిగా సహజంగా. అయితే ఇక్కడ వీళ్ళని మనం గనక అనకపోతే వాడు అంటాడు. అలాగా సంఘంలో ఎలా ఉంటుందంటే ఈ అర్జునుడి పాత్ర కృష్ణుడి పాత్ర లాగా ఉంటుంది. అంటే వీళ్ళు అంటూ ఉంటారని సహజంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి మనిషి. అందులో అవమానాలు జరుగుతుంటాయి, అనుమానాలు ఉంటాయి మనిషికి. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా మంచి లక్షణాల కంటే ఈ లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి సహసిద్ధంగా. అందువల్ల వీళ్ళు ఏమీ ఆలోచన చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ జాతకంలో ఏంటంటే సప్తమ స్థానం శని ఉండటం వల్ల ఇలా జరుగుతుంటాయి, అష్టమ స్థానం రాహు ఉండటం వల్ల ఇలా జరుగుతుంటాయి. కాబట్టి ఏమి ఆలోచన చేయకుండా జాగ్రత్త ఉండటం అనేది మంచిది. స్త్రీలకు కూడా నేనే అందరిలో కల్లా గొప్పదాన్ని కావాలనేది వాళ్ళు 2024లో అనుకుంటారు. కానీ ఏదో అవమానాలు జరుగుతుంటాయి. అందువల్ల ఏమీ ఫీల్ కాకుండా మానసికంగా ఆందోళన లేకుండా అన్నీ కూడా ఎవడేమని అనుకున్నా అవమానించినా ఏమనుకున్నా రాజకీయ నాయకుల్లాగా ఆలోచన చేసి అవన్నీ పక్కన పెట్టి వెళ్ళటం మంచిది. అంటే వాళ్ళని చూస్తే మనకు దృఢ సంకల్పం వస్తుంది. అంటే అది కూడా రాజకీయం కూడా పెద్ద రాజకీయ నాయకుడు కావటం కూడా పెద్ద యోగం. ఎంతో సహనంగా ఉంటేనే రాజకీయం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా సింహరాశి వాళ్ళు కూడా ఎవరన్నా సరే తుడుచుకొని వెళ్ళటం బెస్ట్. పెద్ద పట్టింపులు అనేవి కలిగితే చాలా ప్రమాదం కలుగుతుంది. అందువల్ల తప్పకుండా వీళ్ళు మిగతా గ్రహాలు రవి కుజ శుక్ర గ్రహాలన్నీ కూడా చూస్తే వివాహం కానీ స్త్రీ పురుషులకైతే వివాహాలు అవుతాయి. అది బాగుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది. కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వ్యవహరించి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. విద్యార్థులు కూడా మంచి కాలం. ఓకే గురుగారు, సింహరాశి వాళ్ళు 2024లో ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? రాహు యొక్క ఆరాధన చేయాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం అనే మంత్రాన్ని, కేతు యొక్క ఆరాధన చేయాలంటే కేతుకు అధిష్టాన దేవత అయిన గణపతిని యొక్క ఆరాధన చేయటం, రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవిని ఆరాధన చేయటం చాలా మంచిది. ఇలాగా అమ్మవారిని గణపతిని ఆరాధన చేయటం, గణపతి యొక్క ప్రార్థనలు, ఆరోగ్యం మెరుగుపడటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే తప్పకుండా వీళ్ళు కుజుడిని యొక్క ఆరాధన చేయాలి. అంటే అంగారకాయుధ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, సింహరాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం.